ఎల్లిపాయ కారం వేస్తున్నాను. దానికోసం ముందుగా 4 పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు, కారం, ఉప్పు, ఇంకా జీలకర్ర. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకొని దంచుకున్నాను. ఎల్లిపాయ కచ్చపచ్చి దంచుకున్న తర్వాత ఇందులో జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైస్కి తగ్గట్టు కారం వేసుకొని బాగా కలిసేలా దంచుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. ఈ విధంగా మొత్తం మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని పోపైనా పెట్టుకోవచ్చు, లేదా ఇలాగే అయినా తినొచ్చు. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు ఇలా చేసుకొని ఇందులో వేడివేడి అన్నంలో ఈ ఎల్లిపాయ కారం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎల్లిపాయ కారం రెడీ. ఈ ఎల్లిపాయ కారం ఎక్కువగా తింటే వేడి చేస్తుంది. ఇప్పుడన్నా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు చేసుకుంటే బాగుంటుంది.